దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కర్నూలులో ఏర్పాటు చేసిన క్లస్టర్ యూనివర్సిటీ ప్రస్తుత సీఎం చంద్రబాబు మానస పుత్రిక అని క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సాయి గోపాల్ అన్నారు. 2016లో క్లస్టర్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్లస్టర్ యూనివర్సిటీ లక్ష్యాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ప్రశ్నించినందుకు వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్కు జీతాలు నిలిపివేశారని ప్రొఫెసర్ సాయి గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. క్లస్టర్ యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా పదవి బాధ్యతలు చేపట్టి 4 ఏళ్ల పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సాయి గోపాల్తో మా కర్నూలు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేటప్పటికి 4 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ యూనివర్సిటీకి కేవలం ఒక వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ని మాత్రమే అపాయింట్ చేసి 4 ఏళ్ల కాలాన్ని పాలకులు ముగించారు. ప్రస్తుతం మనం క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న సాయి గోపాల్ సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు యూనివర్సిటీ అంటే ఏంటి, ఈ 4 ఏళ్లలో యూనివర్సిటీ అభివృద్ధి చెందిందా లేదా అన్న విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, యాక్చువల్గా అంటే క్లస్టర్ యూనివర్సిటీ అంటే ఏంటి, యూనివర్సిటీ కర్నూలులో ఉన్న యూనివర్సిటీ అదర్ స్టేట్లో ఉన్న యూనివర్సిటీకి ఇప్పుడు ఇక్కడ ఉన్న యూనివర్సిటీకి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ తర్వాత టీచింగ్ కానీ అకాడమిక్ పరంగా కానీ ఏమైనా తేడాలు ఉన్నాయి సార్? తప్పనిసరిగా తేడాలు ఉన్నాయి. క్లస్టర్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ మిగతా యూనివర్సిటీలకు తేడా ఉంది. ఎందుకంటే క్లస్టర్ యూనివర్సిటీ కాన్సెప్ట్ ఎంహెచ్ఆర్డి వాళ్ళు పెట్టింది ఏంటంటే 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి ప్రదేశంలో 3 గవర్నమెంట్ కాలేజీలు కానీ దానిపైన కానీ ఉన్న వాటిని న్యాక్ అక్రిడేషన్ అయిన వాటిని క్లస్టర్గా చేసి క్లస్టర్ కాన్సెప్ట్ పెట్టారు. సో ఈ విధంగా ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో పెట్టారు, తర్వాత భువనేశ్వర్లో పెట్టి ఇప్పుడు సౌత్ ఇండియాలో ఫస్ట్ క్లస్టర్ యూనివర్సిటీ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కడైనా చూసుకుంటే 3 గవర్నమెంట్ కాలేజీలు, ఓల్డెస్ట్ కాలేజీలు, తర్వాత అటానమస్ కాలేజీలు అనేవి ఎక్కడా లేవు. అందులో ఇక్కడ కర్నూలులో ముఖ్యంగా కేవీఆర్ ఉమెన్ కాలేజీ, అది ఓన్లీ ఫర్ ది ఉమెన్ కోసము పాతది. అలాగే సిల్వర్ జూబ్లీ కాలేజీ ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్స్ 2 కలిపి ఉంది. అలాగే గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ అనేది కాదు, పాత కాలేజీ, ఎప్పుడు 50 సంవత్సరాలది. ఇటువంటి 3 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, అందులో స్టాఫ్ రెగ్యులర్ స్టాఫ్ 220 మంది దాకున్నారు, దాదాపు 6000 మంది స్టూడెంట్స్. ఇటువంటి ఇన్ని ఉన్న కాలేజీలు ఎక్కడా లేవు. దానివల్లనే ఎంహెచ్ఆర్డి వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక క్లస్టర్ యూనివర్సిటీ కాన్సెప్ట్ పెట్టి దీన్ని డెవలప్ చేసి ఈ 3 కాలేజీలను కలిపి క్లస్టర్ యూనివర్సిటీగా చేసి దీంట్లో పరిశోధనలు కానీ తర్వాత దీనికి ప్లేస్మెంట్స్ కానీ ఇండస్ట్రీ లింకేజ్ కానీ తర్వాత ఇప్పుడున్నటువంటి నూతన విద్యా విధానం NEP 2020 ప్రకారము దీన్ని అభివృద్ధి చేయమని చెప్పి 2016లో 55 కోట్లు ఇచ్చారు. దాంట్లో 55 కోట్లతో బట్టి 12 బిల్డింగ్లు కట్టి వీటిలో క్లస్టర్ యూనివర్సిటీ అనేది కాన్సెప్ట్ చేసి కాలేజీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని చేశారు. ఇక్కడ కోర్సులు కూడా మిగతా వాటికంటే కోర్సులు భిన్నంగా ఉంటాయి. దానివల్ల పిల్లలకి ఉద్యోగ కానీ ఉపాధి కానీ వస్తుంది. తర్వాత దానివల్ల పిల్లలకి చాలా అవకాశము. ఇప్పుడు డిగ్రీ నుంచే వీళ్ళకి పరిశోధనాత్మకంగా ఆలోచించడానికి, తర్వాత ఇండస్ట్రీస్ తీసుకెళ్ళడానికి, వాళ్ళకి ఇంటర్న్షిప్, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్గా షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇంటెన్సివ్గా పెట్టి ఈ 3 కాలేజీలని డెవలప్ చేస్తే ఇది ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా అవుతున్న అభిప్రాయంతో ఎంహెచ్ఆర్డి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం సహాయంతో 2016లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని శిలాశాసనం వేసేటప్పుడు అభివృద్ధి చెంది 55 కోట్లతో స్టార్ట్ చేశారు. అది అభివృద్ధి చెందుతూ ఇలా వచ్చింది. ఇప్పుడు అంటే సార్, గత ప్రభుత్వంలో ఈ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో వృద్ధిలోకి రాకుండా అప్పటి పాలకులు అడ్డుకోవడంతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాజకీయ ఒత్తిళ్లతో అణచివేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కూడా కమిషన్ రేట్లో ఇదివరకు లాగానే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా జరుగుతుంది. ఇప్పుడున్న కమిషనర్ కూడా అసలు ఆయనకి క్లస్టర్ యూనివర్సిటీ అంటే ఏంది, కాన్సెప్ట్ అంటే ఏంది, క్లస్టర్ యూనివర్సిటీ ఎలా వచ్చింది అని అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అది తప్పు. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే వచ్చిన క్లస్టర్ యూనివర్సిటీ మనకి ఆంధ్రప్రదేశ్కి శ్రీ నారా చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్ ఇది. ఆయన 2016లో కష్టపడి దాన్ని డెవలప్ చేసి ఫౌండేషన్ వేసి డెవలప్ చేసిన దాన్ని తర్వాత దాన్ని చెడగొట్టి ఇప్పుడు కూడా దాన్ని పట్టించుకోకుండా దాన్ని వదిలేసి ఇంతకుముందు ప్రభుత్వం లాగా వీళ్ళు కూడా దాన్ని తిలోదకాలు ఇచ్చేసి డెవలప్ లేకుండా ఆయన డైరెక్టర్ ఆఫ్ కమిషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఏందో క్లస్టర్ అంటే ఏంది, అసలు క్లస్టర్ యూనివర్సిటీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. ఇట్లా మాట్లాడడం అనేది చాలా
అన్యాయంగా ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి దీన్ని స్పందించి దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా భావిస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో చోటు చేసుకున్న డిగ్రీ కాలేజీ వ్యవహారాలపై చర్యలు లేకపోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనైనా సరే ఆ కళాశాలలలో తప్పులకు బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని భావించిన కూటమి ప్రభుత్వంలో కూడా సింపుల్గా తీసుకోవడంతో మరి యూనివర్సిటీలో జరిగే అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట ఎవరు వేస్తారనేది ప్రశ్నార్థకంగా మారినారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్.